హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం డీటెయిల్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో హెచ్చరిస్తుంది? ఎందుకు? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, టైమ్ టు టైమ్ యూనివర్స్ ఏంటంటే చాలా వార్నింగ్ సైన్స్ అయితే ఇస్తూ ఉంటది. అదైతే అందరూ రికగ్నైజ్ చేయలేరు. బట్ స్టిల్ యూనివర్స్ వైపు నుంచి యూనివర్స్ సైన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఈరోజు రీడింగ్ ఏంటంటే ఒక సైన్ అనే అనుకోండి. అంటే మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. అంటే మనం ఒక జనరల్ రీడింగ్ బేసిస్‌లో చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్ లైఫ్‌లో ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది. నేను రీడింగ్ చెప్పినప్పుడు స్పెసిఫిక్‌గా సిట్యుయేషన్ కోసం మాట్లాడడానికైతే నేను దానికోసమే చెప్తాను. బట్ ఎక్కడైనా ఛాన్సెస్ లేవు, కొంతవరకు బ్రీఫ్‌గా చెప్పడానికి అవుతుంది అంటే, అక్కడి వరకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. మీ సిట్యుయేషన్‌కి రెసొనేట్ అయినట్టుగా మీరు తీసేసుకోవచ్చు. బట్ యూనివర్స్ ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా వార్న్ చేస్తుంది అనేది కూడా చూద్దాం. సో, అసలు రీడింగ్‌లోకి వెళ్తే కానీ మనకి మిగతా డీటెయిల్స్ తెలియవు కాబట్టి, సో, ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమజానైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎంబర్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరేది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమజానైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో హెచ్చరిస్తుంది? ఎందుకు? సో, చూద్దాం. అంటే ఒకటండి, ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మాత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సో, చాలా నార్మల్‌గా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఏ బేసిస్‌లో నేను మాట్లాడుతున్నానో ఒకవేళ మీకు అది రెసొనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ అయితే పిక్ చేసేసుకోవచ్చు. ఇఫ్ స్పెసిఫిక్ సిట్యుయేషన్ కోసం మాట్లాడే పరిస్థితి ఉంటే నేను ఆ బేసిస్‌లోనే మాట్లాడతాను కాబట్టి మీకు కనెక్ట్ అయితే ఓకే. లేకపోతే లేదు. బట్ చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, యూనివర్స్ మిమ్మల్ని ఒక వ్యక్తి విషయంలో హెచ్చరిస్తుందండి. పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఖచ్చితంగా ఈ టైంలోని మీరు ఒక వ్యక్తి విషయంలో డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఆర్ ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఎందుకు ఏంటి అనేది నేను ఫుల్‌గా మాట్లాడతాను. కాకపోతే యూనివర్స్ ప్రకారం అయితే ఫస్ట్ మీరు ఒక వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా గైడెన్స్. సో, బేసిక్‌గా వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళ జెండర్ కూడా ఏదైనా అవ్వచ్చు. కాకపోతే నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరు బాగా అట్రాక్ట్ అవ్వడం కానీ, బాగా కనెక్ట్ అవ్వడం కానీ, బాగా ట్రస్ట్ చేయడం కానీ, ఇలాంటివేవో సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి కంప్లీట్‌గా వీళ్ళు మీకు లవర్ అవ్వడానికే ఛాన్స్ ఉంది, వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వడానికే ఛాన్స్ ఉంది అని చెప్పను. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళ రోల్ ఏదైనా కూడా అవ్వచ్చు. కానీ వీళ్ళు మీకు ఇంపార్టెంట్ పర్సన్ అండి. అలా వీళ్ళు మీకు ఇంపార్టెంట్ పర్సన్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటి అంటే, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండడం కానీ, మీ విషయంలోనేంటంటే మీకు పాజిటివ్ వైబ్స్ తీసుకురావడం. సో, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు థింగ్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం లాంటివి జరిగాయి. సో, అందుకే మీరేంటంటే ఈ పర్సన్‌ని బాగా ట్రస్ట్ చేస్తున్నారు. బాగా కనెక్ట్ అయ్యారు కూడా. సో, మీ వైపు నుంచి కూడా అలా అని చెప్పి మీరెప్పుడూ డెస్పరేట్‌గా ఏం లేరు. మీరు మెచ్యూర్డ్‌గానే ఉన్నారు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ కోసం చాలానే చేశారు అని చెప్పొచ్చు. అయితే నేను చెప్పినట్టుగా వీళ్ళు ఓన్లీ లవ్ ఇంట్రెస్ట్ అని మనం మాట్లాడుకోవడానికి లేదు. బికాజ్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఎవరో ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళు బాగా ట్రస్ట్ చేస్తారు. అండ్ బాగా సపోర్ట్ చేస్తారు. బాగా కనెక్ట్ అవుతారు. ఈవెన్ ఆపోజిట్ పర్సన్స్ కూడా అలాగే ఉంటారు. అన్‌కండిషనల్‌గా లవ్ చూపించడం కానీ, ఆ కేరింగ్ ఉండడం కానీ అన్నీ ఉండడం వల్ల సో, జనరల్‌గా వ్యక్తులేంటంటే ట్రస్ట్ చేస్తూ ఉంటారు. బట్ యూనివర్స్ ఏంటంటే ఇలాంటి వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అది ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ట్రస్ట్ చేసి వాళ్ళకి అంత కనెక్ట్ అయిన తర్వాత
స్టిల్ యూనివర్స్ ఏంటంటే అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది అంటే అదైతే అంత చిన్న విషయం ఏం కాదండి. అఫ్ కోర్స్ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి వ్యక్తులతో ఎలాంటి ఇష్యూస్ లేవు అనిపిస్తే మాత్రం మీకైతే ఈ రీడింగ్ కాదు. మీరు ఇది స్కిప్ చేసి ఇంకొక కార్డ్ సెట్ అయితే పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం వ్యక్తుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండమని అయితే గైడెన్స్. అది ఎందుకు అంటే ఒకటే రీజన్ అండి. మేబీ మీరు కరెక్ట్ గా ఉండకపోయినా, కరెక్ట్ గా మాట్లాడకపోయినా, కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకోకపోయినా ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. ఆర్ ఈ రిలేషన్షిప్ లో కొన్ని చేంజెస్ వస్తాయి. అంటే బేసిక్ గా ఈ రిలేషన్షిప్ మీద మీకు ఇంక కంట్రోల్ ఉండదు అని చెప్పొచ్చు. ఆర్ ఈ రిలేషన్షిప్ లో మీరు అనుకున్న విధంగా కొన్ని చేంజెస్ తీసుకురాలేరు. సో అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ వ్యక్తి విషయంలో హెచ్చరిస్తుంది. అంటే ఈ వ్యక్తి మీకు కావాలి, ఇక్కడ పరిస్థితులు అనేవి బెటర్ అవ్వాలి. సో ఈ వ్యక్తి మీతో ఉండాలి, మీతో ఒకప్పుడు లాగా ఉండాలి. ఆర్ అట్లీస్ట్ ఒకప్పుడు లాగా పాసిబుల్ అవ్వకపోయినా ఇప్పుడైనా వాళ్ళు ఏంటంటే మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. సో వీళ్ళ సపోర్ట్ ఉంటే మీరు లైఫ్ లో హ్యాపీగా ఉంటారు అని నిజంగా ఫీల్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి విషయంలోని మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ రిలేషన్షిప్ మీద మీకు కంట్రోల్ అయితే ఉండదండి. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మేబీ ఈ వ్యక్తి విషయంలో మీరు కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్ మీకు ఒకలాగా అలవాటు అయిపోయింది. సో, ఇప్పుడు ఈ అలవాటుని మీరు మార్చుకోలేకపోతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. సో, మీకేమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్‌షిప్పు ఇలా ఉంటేనే బావుంటది. ఒకప్పుడు ఇలా ఉంది కాబట్టే బావుంది. సో, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఆర్ ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ విధమైన చేంజెస్ వస్తే బెటరు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అది మీ కంఫర్ట్ జోన్ అండి. రియల్‌గా రిలేషన్‌షిప్‌కి సూట్ అవ్వదు. బికాస్ పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. సో, ఇప్పుడు మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా విషయాలు అర్థం చేసుకోవడం కానీ, ఎక్కడ ఎలాంటి మార్పులొస్తే బావుంటది అనేది అర్థం చేసుకోవడం కానీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వండి అని నేను చెప్పను. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆర్ హోల్డ్ చేసుకోవడం కోసం అనవసరమైన మాటలు కూడా మాట్లాడొద్దు. అవసరమైన మాటలు కొంచెం తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి టైమ్ బీయింగ్. ఈ రిలేషన్‌షిప్‌లో అయితే మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవుతుంది అని కాదు. ఈ రిలేషన్‌షిప్ మీద మీకు కంట్రోల్ ఉండదు. మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరకదు. రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వదండి. రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే అది కంటిన్యూ అయినా మీకెక్కడో ఆ సాటిస్ఫాక్షన్ కానీ, మీరేదో మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ మీకొస్తది. బేసిక్‌గా మీ చేతుల్లో ఏం లేదు. కనీసం మార్చాలి అనుకున్నా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని విషయాల్లోని ఓవర్‌గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, మిమ్మల్ని మీరు ఓవర్‌గా స్ట్రెస్ చేసుకోవడం కానీ చేయకూడదండి. అండ్ ఇదే విధంగా ఆన్సర్స్ రావాలి, ఇలాగే జరగాలి అని కూడా డెస్పరేట్‌గా ఉండడానికి లేదు. మీ జాగ్రత్తలు మీరు తీసుకొని మీరు ఎంతవరకు మాట్లాడాలి, మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి. బికాజ్ ఈ రిలేషన్‌షిప్ ప్రెజెంట్‌లో డిఫరెంట్‌గా ఉంది. సో, మనం కూడా ప్రెజెంట్ ప్రకారం కొన్ని చేంజెస్ చేసుకుంటే బావుంటది అని మిమ్మల్ని మీరేంటంటే కన్విన్స్ చేసుకోవాలండి. అది నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం కాదు. ప్రాక్టికల్‌గా థింక్ చేయడం. రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడం. ఎందుకంటే కొంతమందికి నేను చేంజ్ అవ్వమని చెప్తే వాళ్ళ ఎమోషన్స్ వల్ల వాళ్ళేంటంటే బెటర్‌గా థింక్ చేయలేకపోతుంటారు కానీ, బట్ ఇదే రియాలిటీ. సో, ఇప్పుడు సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయని అర్థమవుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా మారాల్సిందే. ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒకప్పుడు మనకి వాళ్ళ మీద చనువుంది. సో, ఇప్పుడు కూడా అదే చనువుతో మాట్లాడతాం ఆర్ అదే విధంగా ఉంటామంటే అది వాళ్ళకి నచ్చలేదనుకోండి. వాళ్ళెందుకు మీకు కోఆపరేట్ చేస్తారు? సో, అక్కడ ఒక ఆక్వర్డ్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ ఒస్తది. సో, అలాంటివి జరగకుండా మీరేంటంటే ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి అనేది తెలుసుకొని ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అవ్వదండి. ఎవరికైనా ఆ భయం ఉంటే అస్సలు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. బికాజ్ ఇది కానీ ఒక లవ్ రీడింగ్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తున్నా ఆర్ ఈ పర్సన్ మీకొక లైఫ్ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌షిప్ అనేది డెస్టిన్డ్ అండి. ఇది బ్రేక్ అవ్వదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో లైట్‌ని చూడాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండాలి అంటే కొన్ని మార్చుకోక తప్పదు. యూనివర్స్ అందుకే మిమ్మల్ని ఏంటంటే హెచ్చరిస్తుంది. ఇది ఎండ్ అవ్వదు. ఎందుకంటే నేను చెప్పాను కదా! చాలా మందికి ఈ పర్సన్ సోల్‌మేట్ కానీ, ట్విన్ ఫ్లేమ్ కానీ. సో, అలాంటి రిలేషన్‌షిప్స్ ఎలా ఎండ్ అవుతాయి? అవి ఎండ్ అవ్వవండి. సో, బేసిక్‌గా దానికోసం కాదు ఇక్కడ ప్రాబ్లమ్. స్టిల్ ఆ సోల్‌మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌లో కూడా కొన్ని ఛాలెంజెస్, కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అలాంటి దగ్గర కూడా ప్రతిదీ ఈజీగా ఉండదు. ఎందుకంటే
ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సూట్ అయ్యేలాగా చేంజ్ అయ్యి ఒక హై ఎనర్జీని పొసెస్ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి ఆ రిలేషన్షిప్ ఏంటంటే లాంగ్ లాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీ రిలేషన్షిప్ కూడా అలా లాంగ్ లాస్ట్ అవ్వడం కోసమే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీరున్న పద్ధతి కానీ, మీరు ఆలోచిస్తున్న విధానం కానీ, ఆర్ మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ, మాట్లాడే మాటలు కానీ ఎందుకో కొన్ని దగ్గరలో సెట్ అవ్వట్లేదు. అది మీరు పాస్ట్ ఎనర్జీతో ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు అది పర్పస్ అనేది సర్వ్ చేయదండి. ఖచ్చితంగా చేంజ్ అవ్వాల్సిందే. ఇది ఒకవేళ లవ్ రీడింగ్ కాకుండా వ్యక్తి ఎవరో సమ్ ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేదా రిలేటివ్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. సో ఈ బేసిస్ లో మీరు చూసినా మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకా లాంగ్ సోల్ కాంట్రాక్ట్ ఉంది. సో మేబీ వీళ్ళు ఏంటంటే మీకు ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు, లవ్ ఇంట్రెస్ట్ గా కాదు, బట్ స్టిల్ ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు. ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ అంటే వీళ్ళే అవ్వాలి, ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. కొన్నిసార్లు ట్విన్ ఫ్లేమ్ అనేసరికి సిస్టర్స్ ట్విన్ ఫ్లేమ్స్ అవుతారు, బ్రదర్స్ ట్విన్ ఫ్లేమ్స్ అవుతారు, ఫ్రెండ్స్ ట్విన్ ఫ్లేమ్స్ అవుతారు. ఈవెన్ సోల్మేట్ కనెక్షన్ లో కూడా స్పిరిచువల్ టీచర్ కనెక్షన్ ఉంటుంది. సో వాళ్ళు కూడా లవ్ ఇంట్రెస్ట్ అవ్వాలని ఏం లేదు. పేరెంట్స్ కి చిల్డ్రన్ కి మధ్యలో కూడా ఒక యూనిక్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటదండి. అది ట్విన్ ఫ్లేమ్ అని నేను మాట్లాడను, ట్విన్ ఫ్లేమ్ కూడా ఉంటది, బట్ సోల్మేట్ లో కూడా అలాంటిది ఒకటి ఉంటది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మనం ఈ రీడింగ్ లో దానికోసం అయితే మాట్లాడడం, బట్ స్టిల్ ఇలాంటి రిలేషన్షిప్ లో జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఇందుకే, ఇది వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ అనేవి బెటర్ గా చేంజ్ అవ్వాలి అంటే కొన్ని మారాలి. సో అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అయితే ఇక్కడ హెచ్చరించాల్సిన అవసరం ఏముంది? సో న్యాచురల్ గా ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ బెటర్ అవుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అలా న్యాచురల్ గా బెటర్ అవడానికి అస్సలు ఛాన్స్ లేదు. కొంత టైం పాస్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని మార్చాల్సిన టైంలో మార్చకుండా, కొన్ని అర్థం చేసుకోవాల్సిన టైంలో అర్థం చేసుకోకపోతే ఆ టైం పాస్ అయిపోయిన తర్వాత మీరు కొన్నింటికి సరెండర్ అయిపోవాల్సి ఉంటది. కొన్ని సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లో ఉండవు. మళ్ళీ మీకు అలాంటి ఛాన్స్ రావాలి, యూనివర్స్ ఏంటంటే అలాంటి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి అంటే మీరు మళ్ళీ ఒక ప్రైస్ ని పే చేయాల్సి ఉంటది. మళ్ళీ కొంత సఫర్ అవ్వాల్సి ఉంటది. ఆ తర్వాతే ఏదైనా చేంజ్ అవుతుంది. అందుకే ఈ రీడింగ్ లో యూనివర్స్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది. ఈ టైంలో మీరు ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేయడం, యూనివర్స్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేయడం కాకుండా మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా మాట్లాడాలి, మీరు బేసిక్ గా ఏం చేస్తే బాగుంటుంది, అసలు మీ రోల్ ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి ఈ రిలేషన్షిప్ లో మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ప్రెజెంట్ ప్రకారం తీసుకుంటే, మీ ఎమోషన్స్ ని మీరు ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తే డెఫినెట్ గా ఇక్కడ ఏవైనా బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ అవుతాయి అండి. సో ఈవెన్ వాళ్ళైనా ఈ బ్లాకేజెస్ క్లియర్ చేయడం కోసం వర్క్ చేయాల్సిందే. ఎవరైతే ఇక్కడ వర్క్ చేయరో వాళ్ళొక ప్రైస్ ని పే చేస్తారు అంతే. దీనికి నేను చెప్పేదేం లేదు. బట్ రీడింగ్ ఎవరు చూస్తారో వాళ్ళకే యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది కాబట్టి ఇది ఇప్పటికైతే మీకే గైడెన్స్. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ప్రతిసారి కూడా మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. కొంతమంది ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే కొన్ని అర్థం చేసుకుంటున్నప్పటికీ ఆ ప్రకారం కరెక్ట్ డెసిషన్స్ అయితే తీసుకోలేకపోతూ ఉంటారు. మేబీ మీరేంటంటే ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారండి. మీ కార్డ్స్ లో అయితే నాకు ఈ రిలేషన్షిప్ బెటర్ గా చేంజ్ అవ్వడం కోసమే యూనివర్స్ కొన్ని మార్పులు చేసుకోమని హెచ్చరిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి, ఈ రిలేషన్షిప్ లో ఒకప్పటి లాంటి ట్రాన్స్పరెన్సీ కానీ, ఒకప్పుడు లాంటి ఒక పాజిటివ్ వైబ్ కానీ లేదండి. ప్రతిదీ కూడా నెగిటివ్ గానే జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. సో బేసిక్ గా మీరేంటంటే స్టార్టింగ్ లో ఆపర్చునిటీస్ ని ప్రాపర్ గా గ్రాప్ చేసుకున్నారండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారు. బట్ రీసెంట్ టైమ్స్ లోని ఈ రిలేషన్షిప్ లో అలాంటి ఒక ప్యాషన్ అనేది లేదు. సమ్ స్పార్క్ అనేది మిస్ అవుతుంది. మేబీ ఇది మీకు కూడా తెలుస్తూ ఉండొచ్చు. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా మీకు అర్థమవుతూ ఉండొచ్చు. ఒకప్పుడు వీళ్ళు ఏంటంటే మీతో వేరేగా ఉండేవారు, ఇప్పుడు ఇంకొకలా ఉంటున్నారు. ఇలా ఉండడానికి కారణం ఏంటో అర్థం అవ్వట్లేదు. బట్ మీరు ఏంటంటే పాస్ట్ లో పర్సన్ ని చూడాలి అనుకుంటున్నారు. సో అలా వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఎందుకో కోఆపరేట్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు ఏంటంటే సిచ్యువేషన్ ని రీడ్ చేయాలి, వ్యక్తిని రీడ్ చేయాలి. మీ ఎమోషన్స్ తో మీరు వ్యక్తిని హ్యాండిల్ చేయకూడదు.
బికాస్ చాలా మంది ఒక పర్సన్ కి కనెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ని రీడ్ చేయరు, వ్యక్తిని రీడ్ చేయరు, కేవలం వాళ్ళ ఎమోషన్స్ ప్రకారం వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటారు. ఆ టైంకి వాళ్ళకి ఏదనిపిస్తే ఇంకా అదే. ఇంకా అలా కాకుండా మీరేంటంటే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గర కంఫర్టబుల్ గా ఫీల్ అయితే వాళ్ళే ఓపెన్ అప్ అవుతారు కదా. సో వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా మీరేం చేయాలి, ఏం మాట్లాడాలి, ఇది ఇక్కడ మీరు ఆలోచించి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. బికాస్ ఇక్కడ కర్మ అనేది కూడా స్ట్రాంగ్ గా ఉంది. మేబీ మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్ అయినప్పటికీ సిచ్యువేషన్స్ మాత్రం కార్మిక్ అన్నమాట. అంటే ఇద్దరు వ్యక్తులు కూడా కొన్ని నేర్చుకోవడం కానీ ఒకరినొకరు చేంజ్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్. సో దానికోసం ఇవన్నీ జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ ఇదంతా మీ మంచిగా జరుగుతుందండి. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వడం కోసం ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ఉంటే ఈ రిలేషన్షిప్ ఎలాగా లాంగ్ లాస్ట్ అవ్వదు. అలా అని చెప్పి ఇలాంటి రిలేషన్షిప్స్ వాటికవే ఎండ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా మారాలి. ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక అలైన్మెంట్ లోకి వస్తుంది. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. సో ఇవన్నీ మీ మంచిగా జరుగుతున్నాయి అనేది మాత్రం ఫ్యాక్ట్. తొందరలోనే మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో చేంజెస్ కానీ ఈ రిలేషన్షిప్ లో లైట్ ని కానీ చూస్తారు. కానీ మీరు చేయాల్సింది మీరు చేయాలి. మీరు చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ ఎవరికి ఏది ఈజీగా ఇవ్వదు కదా. అఫ్ కోర్స్ మీరు డిజర్వ్ చేస్తారు. మీ వర్త్ ని మీరు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా అది మీ ముందు ఉంటుంది. అది ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా ఆర్ ఎలాంటి సఫరింగ్ అయినా చేంజ్ అవుతుందండి. సో అదొక్కటి మీరు గుర్తు పెట్టుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే మీ రోల్ ఏంటి, మీరేం చేస్తున్నారు అనేది చూసుకొని మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. ఏది ఏమైనా ఇది వ్యక్తికి సంబంధించిన రీడింగ్ కాబట్టి ఈ వ్యక్తి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలా అని చెప్పి వాళ్ళని దూరం పెట్టండి, వాళ్ళని కట్ చేయండి అని నేను చెప్పట్లేదు. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటే మీకు బెనిఫిట్ అనేది మాత్రం మీరు బాగా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ జర్నీని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ టైంలో వాళ్ళకి మీకు మధ్యలో కమ్యూనికేషన్ అనేది లేదు, లైక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అన్న ఇవన్నీ కూడా తొందరలో చేంజ్ అవుతాయండి. బట్ ఈ టైంలో మీరు ఎలా ఉండాలి, ఎలా మారాలి అండ్ ఎలా మాట్లాడాలి అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషికి యూనివర్స్ టైం ఇచ్చింది అంటే ఆ టైంను వాళ్ళు వేస్ట్ చేసుకోవడానికి కాదండి. ఆ టైంలో వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఆ టైంని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇది చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. బట్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో హెచ్చరిస్తుంది, ఎందుకు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ మిమ్మల్ని ఏ విషయంలో హెచ్చరిస్తుంది అనేది నేను మాట్లాడతాను. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ మీకు రెజోనేట్ అయితే ఓకే, ఈ రీడింగ్ ని మీరు కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే వేరే కార్డ్స్ పిక్ చేసేసుకోవచ్చు. సో యాక్చువల్ గా మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ లో మీరు చాలా సఫర్ అయ్యారండి. సఫర్ అవడంతో పాటు ఈ సిచ్యువేషన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయిన ఫీలింగ్ అయితే మీకు వచ్చింది. యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ లో మీరు ఎండింగ్ ని చూసారు అని చెప్పొచ్చు. సో మీరు ఏంటంటే ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా ఇది ఇంతే, ఇంకా ఇది చేంజ్ అవ్వదు, నా లైఫే ఎంత, నా లైఫ్ లో నేను ఎప్పుడు హ్యాపీగా ఉండు, నేను ఏం కావాలనుకున్నా నాకు ఇలాగే జరుగుతుంది అనుకొని మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం కానీ ఈ సిచ్యువేషన్ లో చాలా డిసప్పాయింట్ అవ్వడం అండ్ ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ ఇలా ఏవేవో చాలా జరుగుతున్నాయండి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ అనేది ఒక మనిషి లైఫ్ లో ఎప్పుడైనా ఎండ్ అయిపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా అది ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నప్పుడు కార్డ్స్ ఏంటంటే అలాంటి ఒక ఎనర్జీని పిక్ చేసుకుంటే ఇలాంటి రీడింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ అయితే ఎండ్ అయ్యింది. ఈ సిచ్యువేషన్ లో మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు, హర్ట్ అయ్యారు అండ్ ఇంకా ఇది ఇంతే అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఇలా హర్ట్ అయితే అయ్యారు, ఫీల్ అయితే అయ్యారు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకున్నారు, వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తే చేశారు, అదంతా ఓకే. కానీ బట్ దీనివల్ల మీరు ఏంటంటే చేంజ్ అయిపోయారండి. మీలో ఎలాంటి చేంజ్ వచ్చిందంటే అసలు మీరైనా ఆ వ్యక్తినే ఈ వ్యక్తి అనేలాగా చేంజ్ అయిపోయారు. సో ఇక్కడ నేను ఏంటంటే మీరు వీక్ అయిపోయారు అని చెప్పను, స్ట్రాంగ్ అయిపోయారు అని చెప్పను. కానీ బట్
ఒక ఇండివిజువల్‌లో ఒక సిట్యుయేషన్ ఎండ్ అయినప్పుడు ఆర్ ఒక సిట్యుయేషన్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా కాకుండా ఇంకొకలా చేంజ్ అయినప్పుడు, ఎలాంటి చేంజ్ అయితే బేసిక్‌గా రాకూడదో, వాళ్ళు ఎలా అయితే ఆ సిట్యుయేషన్‌ని చూడకూడదో మీరు అలాగే చేంజ్ అయ్యారు. యూనివర్స్ ఒక పర్సన్ నుంచి ఎలాంటి చేంజ్ అయితే ఉండకూడదు అనుకుంటాదో, అలాంటి చేంజ్ మీలో వచ్చిందండి. అదైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. అంటే ఎక్కడో కానీ మీలో స్టబ్బర్న్‌నెస్ కానీ, ఎక్కడో కానీ మీరు మరికొంచెం టఫ్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, అదేంటంటే మీకు తెలియకపోవచ్చు. బట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేంజ్ అయితే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ అర్థమవుతది. మనం ఎలా చేంజ్ అయ్యాం, ఎలా మాట్లాడుతున్నాం, అసలు మన బిహేవియర్ ఎలా ఉందనేది. సో, ఇలా మీ చుట్టూ ఉన్న వ్యక్తులంతా నోటీస్ చేస్తున్నారు. మేబీ దీనికోసం మీతో చాలా మంది చాలా సార్లు డిస్కస్ కూడా చేసుంటారు. ఇలా ఉండొద్దు, ఆర్ ఇలా చెయ్యొద్దు, ఆర్ ఇలా ఆలోచించొద్దు అని. మేబీ అది మీరు ఎంతవరకు వినిపించుకున్నారో నాకైతే తెలీదు కానీ, ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేంజ్ అయ్యారు. ఆ చేంజ్ కూడా ఒక గుడ్ వేలో రాలేదు అని చెప్తాను. మరికొంచెం స్టబ్బర్న్‌నెస్ కానీ, మరికొంచెం ఒక కాంప్లికేటెడ్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అయ్యారు అని చెప్పొచ్చు. అంటే దీన్ని నేను ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ, ఖచ్చితంగా చాలా మందేంటంటే ఒక డిఫరెంట్ వేలో చేంజ్ అయ్యారు. ఒక టిపికల్ ఎనర్జీ అన్నమాట ఇది. సో, ఇలాంటి ఒక చేంజ్ అనేది మీకు మంచిది కాదు అని యూనివర్స్ ఏంటంటే హెచ్చరిస్తుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించింది ఆర్ ఒక కెరియర్ యాస్పెక్ట్‌కి సంబంధించింది, ఫినాన్సెస్ బేస్డ్‌గా అని నేను మాట్లాడట్లేదు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎఫెక్ట్ అయ్యారు. మీరు సఫర్ అయ్యారు. సో, ఆఫ్‌కోర్స్ మీరు హర్ట్ అవ్వడం కానీ, మీరు ఈ పెయిన్‌ని ఫీల్ అవ్వడం కానీ కామన్ అండి. ఇది నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ప్రతి పర్సన్ కూడా వాళ్ళ లైఫ్‌లో ఒక ఫెయిల్యూర్‌ని కానీ, ఒక లాస్‌ని కానీ ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు సఫరింగ్ అనేది ఇన్నోవేటబుల్. దానికోసం మనం మాట్లాడేదేం లేదు. కాకపోతే అది వాళ్ళని స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ చేయడం కానీ, ఒక గుడ్ పర్సన్‌గా, ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ చేయడం కానీ డిఫరెంట్ థింగ్ అన్నమాట. బట్ అలా కాకుండా ఒక టిపికల్ పర్సన్‌లా చేంజ్ చేస్తే దానివల్ల ఖచ్చితంగా వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సఫర్ అవుతారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఎవరైతే ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు సఫర్ అవుతారు. సో, బేసిక్‌గా ఇలాగే నాకు తెలిసి మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సఫర్ అవుతున్నారు. అండ్ వాళ్ళేంటంటే దీనికోసం మీతో డిస్కస్ చేయడం కూడా జరిగింది. స్టిల్ మీరేంటంటే మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకోవట్లేదు. మీరేంటంటే ఇంకా అదే విధంగా ఆలోచిస్తున్నారు. దీనివల్ల మీకేదైనా బెనిఫిట్ ఉంది, పోనీ ఇలా ఉంటున్నారు కదా! ఏమైనా సాధిస్తున్నారా అంటే ఏం లేదు. ఎలాంటి యూజు లేదు. సో, ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తుంది అంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో చేంజెస్ రాబోతున్నాయండి. మీరు ఏదైతే మిస్ అయ్యారో, అది మీకు యూనివర్స్ ఇవ్వాలి అనుకుంటుంది. మేబీ సేమ్ వేలో కాకపోయినా డిఫరెంట్ వేలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న జాబ్ పోయిందేమో, ఆర్ మీకు రావాల్సిన ప్రమోషన్ రాలేదేమో, ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ జరిగిందేమో, ఆర్ సెపరేషన్ జరిగిందేమో. ఇలా మొత్తానికి ఒక లాస్ అండి. బేసిక్‌గా ఇది చాలా పర్సనల్ లాస్ అన్నమాట. చాలా స్ట్రగుల్ తర్వాత లాస్ అన్నమాట. డెఫినిట్‌గా మీరేంటంటే ఎఫెక్ట్ అయ్యారు. అందులో నో డౌట్. కాకపోతే యూనివర్స్ ఏంటంటే ఇప్పుడు లైక్ ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు ఇవ్వాలి అనుకుంటుంది. అది మీరు పోగొట్టుకున్న జాబ్ అనే చెప్పడానికి లేదు. మేబీ మీకు ఇంకొక జాబ్ ఇవ్వచ్చు. దానికంటే బెటర్‌దవ్వచ్చు. ఆర్ మీరు ఒరిజినల్‌గా డిజర్వ్ చేసేదవ్వచ్చు. సో, అలా ఇవ్వాలి అంటే మీరెలా ఉంటే ఎలా ఇస్తుంది? రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ జరిగింది. మేబీ రీకన్సిలియేషన్ జరగాల్సుందేమో. ఆర్ మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ రావాల్సుందేమో. బట్ మీ ప్యాటర్న్స్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. సో, మీరు ఇలా ఉన్నప్పుడు యూనివర్స్ ఒక పర్సన్‌ని మీ లైఫ్‌లోకి ఎలా పంపిస్తుంది? ఆ పర్సన్ ఆ సఫరింగ్‌ని డిజర్వ్ చేయరు కదా! మీ ట్రామా అనేది వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మీతో పాటు సఫర్ అవుతారు కదా! ఇక్కడ మీరు ట్రిగ్గర్ అవుతారు. సో, ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఒక ఇండివిడ్యువల్ ఏంటంటే, ఇలా ఉంటే కష్టం. వాళ్ళ లైఫ్‌లో కొన్ని వర్కౌట్ అవ్వాల్సినవి వాళ్ళకి వర్కౌట్ అవ్వవు కాబట్టి వాళ్ళు మారాలి. సో, వాళ్ళలో మార్పొస్తే ఏదైనా మారుతుంది అని యూనివర్స్ ఏంటంటే మీకు హెచ్చరిస్తుంది. అంటే ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోని ఇప్పుడు సక్సెస్ అనేది రావాల్సి ఉందండి. కొన్ని మీ ఫేవర్‌లో జరగాల్సి ఉంది. కొన్ని సిట్యుయేషన్స్ ఖచ్చితంగా మీ కంట్రోల్‌లో ఉండాలి. బట్ ఇవన్నీ జరగాలి అంటే మీరు చేంజ్ అవ్వాలి. మీరు ఇక్కడ చేంజ్ అవ్వడానికి ఎందుకో రెడీగా లేరు. బికాస్ మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుంటే అది ఇంకా మిమ్మల్ని హర్ట్ చేస్తది. ఇంకా మీరు సఫర్ అయ్యే పరిస్థితి తీసుకొస్తది అని చెప్పి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు.
ఒక షెల్‌లో మిమ్మల్ని మీరు పెట్టుకున్నారండి. ఈ షెల్‌ని మీరేంటంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎవరు బ్రేక్ చేయకుండా. అంటే ఇది బ్రేక్ అయిపోతే మీరు వీక్, పవర్‌లెస్. సో, బేసిక్‌గా ఏం చేయలేరు అనే ఒక ఫీలింగ్‌లో మేబీ ఉన్నారేమో. సో, యూనివర్స్ అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కావాలి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి స్టేబుల్‌గా ఉండాలి. లాంగ్ రన్‌లో కూడా ఇవి వర్కౌట్ అవ్వాలి. మీరు కోరుకున్న విధంగా మీకు సక్సెస్ కావాలి అంటే మీరు చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్ కూడా ఎలా అంటే సిట్యుయేషన్స్‌ని న్యూ పర్స్‌పెక్టివ్‌లో చూడడం స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. పేషెన్స్ ఉండాలి. కంపాషనేట్‌గా ఉండాలి. కమిటెడ్‌గా ఉండాలి. పాస్ట్‌లో జరిగిపోయింది జరిగిపోయింది. బట్ ప్రెజెంట్‌లో మీకెంత పేషెన్స్ ఉంది? ఎంత కమిటెడ్‌గా ఉన్నారు? ఒకవేళ కొంతమంది ఉంటారు. ఓల్డ్ పర్సనే కావాలంటారు. ఎంత లాయల్టీ ఉంది? ఎంత కంపాషనేట్‌గా ఉన్నారు? ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి కావాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీలోని అలాంటి క్వాలిటీస్ ఉండాలండి. ఇప్పుడు మీరేంటంటే ఒక న్యూ పర్సన్‌ని కోరుకుంటున్నారు అనుకోండి మీ లైఫ్‌లో. సో, వాళ్ళ విషయంలో కూడా మీకు కమిట్మెంట్ ఉండాలి. వాళ్ళ విషయంలో కూడా మీకు పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళెలాంటి వ్యక్తులో, వాళ్ళెలా మాట్లాడతారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో, సో, అవన్నీ అర్థం చేసుకునేంత పేషెన్స్ ఉండాలి మీకు. అంత కంపాషనేట్‌గా ఉండాలి. కమిట్మెంట్ అలాగే ఉండాలి. లాయల్‌గా ఉండాలి. ఈవెన్ ఓల్డ్ పర్సన్‌ని కోరుకున్నా అంతే. ఓల్డ్ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు. సో, వాళ్ళది డిజర్వ్ చేయరు అంటే ఓల్డ్ పర్సన్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓల్డ్ పర్సన్‌ని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయడం? వాళ్ళు కావాలి అనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంటే ఒకటి నేను చెప్తాను చూడండి. మీరు ఏ సిట్యుయేషన్‌లో సఫర్ అయ్యారో, ఏ సిట్యుయేషన్‌లో పర్సనల్‌గా లాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారో, ఆ సిట్యుయేషన్‌లో మీరు మారండి అని నేను చెప్పట్లేదు. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మీరు ఎలా ఉన్నారు? ఎలా మారారు? సో, ఈ మార్పు వల్ల మీకేమొచ్చింది? సో, ఇలా ఉండడం వల్ల మీరు ఏం లాస్ అవుతున్నారు ఇంకా? బికాస్ చాలామంది ఈ ప్రాసెస్‌లో వాళ్ళనే వాళ్ళు కోల్పోతూ ఉంటారు. పర్సనల్ లాస్ అనేదేంటంటే సిట్యుయేషన్‌లో వచ్చింది అని కాదు. వాళ్ళని కూడా వాళ్ళు లాస్ అవుతూ ఉంటారండి. ఇది జరుగుతుంది మీ లైఫ్‌లో అయితే. సో, అందుకే మీరేంటంటే ఈ టైంలో కొంత చేంజ్ అవ్వాలి. మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ రావాలి. మీరు డిజర్వ్ చేసేది యూనివర్స్ మీకివ్వాలి అంటే డెఫినిట్‌గా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. మీలో కాన్ఫిడెన్స్ పెరగాలి. మీకొకటి కావాలి అనుకుంటే ఆ కమిట్మెంట్ ఉండాలి. డెఫినిట్‌గా యూనివర్స్ మీరు కోరుకుందైతే మీకిస్తుందండి. లేకపోతే మీరు ఇలాగే ఉంటే ఇంకా చాలా కోల్పోతారంట. ఇంకా మీ లైఫ్‌లో చాలా జరుగుతాయి. సో, మీరేంటంటే ఈవెన్ ఆ టైంకి కొన్ని వర్కౌట్ చేసుకున్నా మీ ఫేవర్‌లో అవి లాంగ్ లాస్ట్ అవ్వవు. మళ్ళీ మళ్ళీ కూడా ఇదే ప్యాటర్న్ మీ లైఫ్‌లో రిపీట్ అవుతది. అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని క్లియర్‌గా ఇక్కడ హెచ్చరిస్తుంది. సో, ఇలాంటి ఒక రీడింగ్ వచ్చింది అంటే నాకు తెలిసి చాలా మందికి ఇది రెసోనేట్ అవుతది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక డిసప్పాయింట్‌మెంట్ ఏదో ఒక ఫేజ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది అవునన్నా, కాదన్నా జరుగుతది. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది ఇన్నోవేటబుల్. ఫెయిల్యూర్ నుంచే మనం ఏదో నేర్చుకుంటాం, మారుతాం. దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. సో, అది కామనే. కాకపోతే ఒక ఫెయిల్యూర్ మనల్ని ఎలా మార్చింది? మన ఆలోచనల్ని ఎలా మార్చింది అనేది మాత్రం ఇంపార్టెంట్. సో, ఆ ప్రాసెస్‌లో మాత్రం మీరు ఇంకా ఫెయిల్ అయ్యే ఉన్నారు. మీరు పాస్ అవ్వలేదు. ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ లేదు. మీ పవర్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. అట్‌లీస్ట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఏదో చెప్తున్నారనేది విడిచిపెట్టేయండి. బట్ మీరు పర్సనల్‌గా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు మీ లైఫ్ ఇలా ఉండకూడదు అనుకుంటున్నప్పుడు మీరేం చేస్తున్నారు? యూనివర్స్ నుంచి అలాంటి ఒక అటెన్షన్‌ని డ్రా చేయడానికి. ఏం చెయ్యట్లేదు. కేవలం అదే డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అదే ఓల్డ్ వేలో బిహేవ్ చేస్తున్నారు. ఓల్డ్ వేలోనే రియాక్ట్ అవుతున్నారు. సో, ఇలా మీరు ఉండకూడదండి. యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మేబీ నాకు తెలిసి ఈ విషయంలో యూనివర్స్ మీకు చాలా సార్లు సైన్స్ ఇచ్చుంటది. అంటే ఒక్కసారే సైన్ ఇచ్చింది. సో, ఈ విధంగా చేంజ్ అవ్వాలి అని మీకు అర్థమయ్యేలా చేసింది అని నేను అనుకోను. ఎందుకంటే చాలా సైన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు చేంజ్ అవ్వలేదు కాబట్టే యూనివర్స్ ఏంటంటే రీడింగ్ ద్వారా మీకు వార్నింగ్ ఇస్తుంది. బికాజ్ టైటిలే అది. సో, నాకు తెలిసి వ్యక్తులు చెప్తే మీరు మారకపోయినా, మీ పరిస్థితులు మీ బాధ వల్ల మీరు మారకపోయినా, అప్పుడేం జరిగిపోయిందో అది విడిచిపెట్టేయండి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మారాల్సిందే. ఇప్పుడు మీలో మార్పు రాకపోతే, మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఇలా జరిగిపోయింది. సో, మీరేంటంటే ఓకే. ఆ రిలేషన్‌షిప్‌లో ఏదో జరిగిపోయింది అనుకోని అక్కడ ఒక గ్రడ్జ్‌ని హోల్డ్ చేస్తూ, మీలో ఒక నెగటివిటీ అనేది పెట్టుకొని, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకుండా, ఓకే. నాకు నెక్స్ట్ వచ్చే పర్సన్ విషయంలో నేను మంచిగా ఉంటాను.
మంచిగా మారుతాను అని ఇలా ఆలోచిస్తే మీ లైఫ్‌లోకి నెక్స్ట్ వచ్చే పర్సన్ కూడా అలాంటి వాళ్ళే వస్తారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతది. ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళ లెసన్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అయితే తప్ప ఆ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వదు ఫస్ట్. యూనివర్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ అలాంటి వ్యక్తులనే మన లైఫ్‌లోకి పంపిస్తూ ఉంటది. మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితులే మనకు ఎదురయ్యేలా చేస్తుంది. అంటే ఇప్పుడు అందుకే కొంతమంది చూడండి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే బాధపడతారు. కానీ ఆ బాధ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళు తగ్గించుకొని సర్లే చూద్దాం అన్నట్టుగా వాళ్ళు మారిపోతే వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయకపోతే మళ్ళీ కూడా అదే జరుగుతది. ఆ ఎగ్జామ్‌లో కూడా అలాగే జరుగుతది. దగ్గర వరకు వచ్చిపోతదనమాట. ఇలా చాలా మంది జాబ్స్ మిస్ చేసుకున్న వాళ్ళున్నారు. మీలాంటి వాళ్ళకి కూడా యూనివర్స్ ఏంటంటే ఇది క్లియర్‌గా వార్న్ చేస్తుంది. మేబీ మీలో చేంజ్ రావాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. మరి కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అయితే మీరు పాస్ట్‌లో ఫేస్ చేసిన ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మీకొక ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరు నేర్చుకొని, మీరు చేంజ్ అయ్యి మళ్ళీ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే రిజల్ట్ ఒస్తది కానీ, ఇలా జరిగింది కాబట్టి ఏముందిలే ఏదో ప్రయత్నం చేద్దాం, చూద్దాం అన్నట్టుగా మారిపోతే ఎవరేం చేయగలరు? సో, అందుకే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇకనైనా మారడానికి ప్రయత్నం చేస్తే బావుంటుంది. లేకపోతే మళ్ళీ మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. సో, అసలు యూనివర్స్ మీకేంటి ఫైనల్‌గా అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. మళ్ళీ చెప్తున్నానండి. హైరోఫాంట్ కార్డ్ 2 టైమ్స్ వచ్చింది. యూనివర్స్ అడ్వైస్ కూడా సేమ్. మీరు మీ పద్ధతులు మార్చుకోండి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. సో, ఇవన్నీ మార్చుకొని ప్రాపర్‌గా మీరుంటే, ప్రాపర్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటే, ఖచ్చితంగా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. మీ లైఫ్‌లో మీరనుకున్న దానికంటే కూడా బెటర్ చేంజెస్ ఒస్తాయి. ఈవెన్ మీరలా చేంజ్ అయితే, ఈ జర్నీలో మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండానే మీకు యూనివర్స్ అలా వ్యక్తుల నుంచి సపోర్ట్ దొరికేలా చేస్తుంది. బట్ మీరు ఇలాగే ఉంటే, మీ చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా మీరు ఇలాగే ఉంటారు. యాక్చువల్‌గా మీకేంటంటే ఆల్రెడీ కొన్ని అర్థం అవుతున్నాయి. కొన్ని మారితేనే మీ జీవితం మారుతదని కూడా మీకు తెలుస్తుంది. బట్ తెలుస్తున్నా ఇంకా ఎక్కడో కానీ స్టబర్న్‌గా ఉన్నారు. మీ పర్స్‌పెక్టివ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. న్యూట్రల్‌గా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఇదే పొజిషన్‌లో ఇంకొకళ్ళున్నారనుకోండి, వాళ్ళకి మీరు అడ్వైస్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు? మీ ఎమోషన్స్‌తోనిస్తారా? లేకపోతే సిట్యుయేషన్‌ని రీడ్ చేసిన ప్రకారం వాళ్ళు ఇలా చేస్తే బావుంటుందని ఇస్తారా? సో, వాళ్ళ విషయంలో మీరు న్యూట్రల్‌గా అడ్వైస్ ఇస్తున్నప్పుడు, మీకు మీరెందుకు అలా న్యూట్రల్‌గా అడ్వైస్ ఇవ్వలేకపోతున్నారు? అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు పోనీ ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు అది రిసీవ్ చేసుకోవట్లేదు? ఖచ్చితంగా నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరో కానీ మీకు మంచిగా అడ్వైస్ ఇస్తున్నారండి. మీ సిట్యుయేషన్స్ మీకు అర్థమయ్యేలా చేస్తున్నారు. బట్ మీరేంటంటే వాళ్ళ మాట వినిపించుకోవట్లేదు. ఎక్కువ వాళ్ళేమన్నా మాట్లాడారనుకోండి, మీకెలా ఉంటదంటే, మా బాధ వాళ్ళకేం అర్థమవుతది, అనుభవిస్తుంది మేము కదా అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. బట్ వాళ్ళు కూడా మీ సిట్యుయేషన్ రీడ్ చేసే మీకు సంబంధించి చెప్తున్నారు. అంటే ఒకటి, ఇక్కడ ప్రతిసారి ఒక వ్యక్తి మాట మీరు వినాల్సిన అవసరం లేదు. కానీ మీరు బెనిఫిట్ అవ్వట్లేదు. మీ జీవితంలో మీరనుకున్న విధమైన మార్పులు రావట్లేదు. మీరింకా సఫర్ అవుతున్నారు అన్నప్పుడు, ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు చెప్తుంది ఎందుకు చెప్తున్నారు? సో, దానివల్ల పరిస్థితి ఏంటి అని మాత్రం ఆలోచించాలి. ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తున్నాను. మీ జీవితం మారాలి. మీ జీవితంలో కూడా మళ్ళీ మీరు అనుకున్న విధంగా కొన్ని వర్కౌట్ అవ్వాలి అంటే, మీలో చేంజెస్ రావాలి. సో, ఇలా రాకపోతే న్యూట్రల్‌గా ఉండడం పక్కన పెట్టియండి. ఇంకా ఇంకా డిజాస్టర్ జరుగుతది. ఇంకా ఇంకా మీరు డిసప్పాయింట్ అవుతారు. అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బికాజ్ ఈ రీడింగ్ ఏంటంటే చాలా మందికి హార్ష్‌గా మాట్లాడినట్టుగా అనిపిస్తది. కానీ ఇది రియాలిటీ అండి. సో, రియాలిటీని మీరు అర్థం చేసుకొని, అంతే కాన్ఫిడెంట్‌గా మీరు ఉండి, మిమ్మల్ని మీరు మార్చుకొని, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే, మీకంటే లైఫ్‌లో ఎవరు హ్యాపీగా ఉండరు. ఖచ్చితంగా మీరు లైఫ్‌లో హ్యాపీగా ఉండే టైం అయితే వచ్చింది. వస్తుంది యాక్చువల్‌గా. బట్ మీరు చేంజ్ అవ్వట్లేదు. అందుకే యూనివర్స్ ఏంటంటే, ఇంకా ఈ విధంగా హెచ్చరిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎంబర్ బ్రేస్‌లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఏ విషయంలో హెచ్చరిస్తుంది? ఎందుకు? సో, ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అయితే రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందండి. ఈ సిట్యుయేషన్ కోసం మీరు చాలా కష్టపడడం కానీ, చాలా వర్క్ కానీ చేశారని చెప్పొచ్చు. బికాస్ ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. మనం జనరల్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇదే సిట్యుయేషన్ అని చెప్పడానికి లేదు. కానీ మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు 100% ఎఫర్ట్స్ పెట్టారు. చాలా చేశారు. సో ఫైనల్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేబీ మీలో కొంతమంది ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ ఇంపార్టెంట్. కాకపోతే డెసిషన్ తీసుకున్న దగ్గర హాల్ట్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకున్న దగ్గర హాల్ట్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే భయం అండి. ఇప్పటివరకు చేసింది వేస్ట్ అయిపోతుందేమో! ఆర్ అలా మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నా, డెసిషన్ తీసుకున్నా ఏం జరుగుతుందో? ఎలా ఉంటదో? అంటే ఇప్పుడు కొంతమందికి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో తెలియనప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపెట్టుకోరు. మోస్ట్‌లీ సేఫ్‌గానే థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే కొన్ని జరగాల్సినవి జరగవండి. ఆగిపోతాయి. ఒక పర్సన్ లైఫ్‌లో కొన్ని ఒక టైంలో జరగాలి. సో, అవి జరగకుండా స్టాప్ చేసే రైట్ ఎవరికీ లేదు. బేసిక్‌గా మీరు కూడా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌లో ఇలాగే ప్రోగ్రెస్‌ని స్టాప్ చేస్తున్నారు. ఆర్ కొన్ని జరగాల్సిన వాటిని జరగకుండా హోల్డ్ చేస్తున్నారు. చేంజెస్‌ని రెసిస్ట్ చేస్తున్నారు అని కూడా క్లియర్‌గా చెప్పొచ్చు. సో, ఈ విషయంలోనే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇలా ఉండొద్దు అని. ఎందుకంటే ఇక్కడ కొన్ని జరగాల్సినవి జరిగితేనే మీ జీవితం మారుతది. మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవుతారు. మేబీ ఇది మీలో కొంతమందికి లైఫ్ పర్పస్ కూడా అవ్వచ్చు. నేను ఇంతకు ముందు కూడా లైఫ్ పర్పస్ రిలేటెడ్ రీడింగ్స్ చేసినప్పుడు చెప్పాను. అదేంటంటే లైఫ్ పర్పస్ అనేది ఏదో మనం ఒక జాబ్ చేయడం కానీ, ఆర్ మన లైఫ్‌లో మనం ఒక సక్సెస్‌ఫుల్ పొజిషన్‌లో ఉండడం కానీ ఇలా ఉండదు. బేసిక్‌గా ఏ సిట్యుయేషన్‌కైనా అది కనెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడం కూడా లైఫ్ పర్పస్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ లైఫ్ పర్పస్ అనేది లైఫ్ లాంగ్ ఒకటే ఉండదు. ఫేజెస్ బట్టి లైఫ్ పర్పస్ కూడా డిసైడ్ అవుతూ ఉంటది. అలా ఈ టైంలోని మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా వర్కౌట్ చేయడం అనేది కూడా మీ లైఫ్ పర్పసే. ప్రాపర్‌గా వర్కౌట్ చేయడం అంటే ఇక్కడ రిజల్ట్ అనేది ఇలాగే రావడం అని కాదు. మీ వైపు నుంచి మీ ఎఫర్ట్స్ అనేవి 100% పెట్టి మీరు చేయాల్సింది చేయడం కూడా మీ డ్యూటీ. అంతేకాని అక్కడ రిజల్ట్ అనేది మీరేది చేయలేరండి. బికాజ్ యూనివర్స్ చూసుకుంటదది. సో, అలా చూసినట్టయితే మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు చాలా చేశారు కాబట్టి, ఇది వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి, మీరు చేయాల్సిన పనులు చేయకుండా, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా హోల్డ్ చేస్తున్నారు. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ జరగాల్సింది జరగట్లేదు. స్టాప్ అయిపోతుంది. సో, ఇక్కడ మీరు కొన్ని సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరిక్కడ హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరేంటంటే ఒక హోప్‌తో మీ వైపు నుంచి చేయాల్సినవి కొన్ని చెయ్యాలండి. అంటే ఇది హోల్డ్ చేయడం అనేది కంఫర్ట్ జోన్ అన్నమాట. మీరేంటంటే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టి బయటికి రావడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మీరెలా ఫీల్ అవుతున్నారు అంటే, నాకు ఇదే కరెక్ట్. నేను ఇలా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడమే నాకు మంచిది అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో, మీ ఇంట్యూషన్ ఇది చెప్పట్లేదు. హోల్డ్ చేయమని చెప్పట్లేదు. ఏ రోజైనా ఫేస్ చేయాల్సిందే కొన్ని జరుగుతాయి. దాన్ని ఎవరు స్టాప్ చేయలేరు అన్నట్టే చెప్తుంది. బట్ మీరేంటంటే మీ ఇంట్యూషన్ కాల్‌కి ఎగెయిన్స్ట్‌గా వెళ్తున్నట్టుగా ఉన్నారు. సో, యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా కూడా మీకు సైన్స్ ఇస్తుంది. యూనివర్స్ ఇంట్యూషన్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తుంది మీతో. బట్ మీరేంటంటే అది రిజెక్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఇంట్యూషన్ అంటే మనకేదో మనసు చెప్పిన దానికంటే కూడా ఆర్ మనకొస్తున్న ఆలోచనలనే దానికంటే కూడా మనం ఒకటి ఫీల్ అవుతూ ఉంటాం. క్లియర్‌గా మనకక్కడ కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. సో, అలా అర్థమవుతున్న వాటిని రెసిస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు రిజెక్ట్ చేస్తున్నట్టే కదా! ఆల్రెడీ ఇక్కడ మీరు ఇంత దూరం వచ్చేసారు కాబట్టి, మీరు గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. తప్పులేదు. కానీ ముందుకు వెళ్ళకుండా ఎందుకు ఆగుతున్నారు? మీకు ఆ రైట్ లేదండి. యూనివర్స్ ఏంటంటే, ఒక ఇండివిడ్యువల్ ఆ టైంకి వాళ్ళు ఏదైతే చేయాలో, వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవ్వాలో, మోస్ట్‌లీ అలాగే ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తది. బట్ అలా కొన్ని స్టాప్ అవుతున్నప్పుడు, యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతది. మీ అందరికీ తెలిసిందే యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడూ కూడా చాలా యూనిక్‌గా ఉంటాయి. ఇలాగే ఉంటది, ఇలాగే జరుగుతది అనుకోవడానికి లేదు. ఏం జరుగుతదో తెలీదు. ఏం ఫేస్ చేస్తామో తెలీదు. సో, చేంజ్‌ని ఎవరు రెసిస్ట్ చేయొద్దు. యూనివర్స్ ఒకటే చెప్తుంది. ఈ టైంలో ఎవరైతే చేయాల్సినవి చేయకుండా, డెసిషన్స్ తీసుకోవాల్సినవి తీసుకోకుండా స్టాప్ అవుతున్నారో,
ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కాదు, ఖచ్చితంగా అవన్నీ మీరు చేసేలాగా యూనివర్స్ చేస్తుంది. అలా మిమ్మల్ని బలవంతం చేస్తదంతే. సో, దానికి ఇంక మనం చెప్పడానికి ఏం లేదు. మీకు ఇంకొక ఆప్షన్ ఉండదప్పుడు. ఖచ్చితంగా అది చెయ్యాల్సిందే. అండ్ చేసేటప్పుడు ఏంటంటే సింపుల్‌గా ఉండదు. చాలా కష్టమైపోద్ది. మీకు మీరుగా చేశారనుకోండి అది సింపుల్‌గా ఉంటది. ఎందుకంటే మీ విల్లింగ్‌తో మీరు చేస్తారు కాబట్టి కొంచెమైనా మీకేంటంటే రిలీఫ్ దొరుకుతది. బట్ యూనివర్స్ ఫోర్స్ చేసింది అంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉండదు. అలా సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలోని మీరు ఈ విషయం మీద ఫోకస్ చేసి మీరేం చెయ్యాలి? మీరు ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మంచిది అని ఆలోచిస్తే బెటరు. ఏం లేదండి, ఇంక రిస్క్ తీసుకోవడమే. ఏం జరిగితే అది జరిగింది. ఒక స్టెప్ ముందుకు వేసేయడమే. పడిపోతారు అని భయపడ్డారు అంటే మాత్రం యూనివర్సే మిమ్మల్ని వెనక నుంచి పుష్ చేసేస్తది. సో, దీనికి ఎవరు ఏం చేయలేరు. ఖచ్చితంగా మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. దీనికోసం మీరు ప్లాన్ చేయాలి. అండ్ ఇంప్లిమెంట్ కూడా చెయ్యాలి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. బికాజ్ ఆల్రెడీ మీలో చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఇంప్లిమెంట్ చేయరు. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఇప్పుడు మీరేంటంటే ఇంప్లిమెంట్ చేయాలి. షార్ట్ కట్స్ వెతుక్కోకూడదండి. ఈ సిట్యుయేషన్‌కి షార్ట్ కట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎడ్జ్‌కొచ్చేసారు. ఇంక షార్ట్ కట్ ఏముంటది? వెనక్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదండి. ముందుకే వెళ్ళాలి. ఆఫ్‌కోర్స్ మీరు వెనక్కి వెళ్ళలేరు ఫస్ట్. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, చాలా చేశారు కదా! ఇప్పుడు ఎలా వెనక్కి వెళ్తారు? వెనక్కి వెళ్ళలేరు. ముందుకే వెళ్ళాలి. ముందుకు వెళ్లి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాలి. సిట్యుయేషన్ ప్రకారం రియాక్ట్ అవ్వాలి. సో, ఇలా మీరు చేస్తేనే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అంటే కొంతమందికి కొన్ని న్యూ వేలో జరుగుతాయి. కొంతమంది వాళ్ళ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు. అంటే ఇక్కడ 2 టైప్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న సిట్యుయేషన్‌లో మీరు రిస్క్ తీసుకోవడము, మీరేదో ఒక ప్రాపర్ వేలో కన్సిడర్ చేయడం చేసి మీరు ముందుకు వెళ్తే, సపోజ్ మీకు జాబ్ లేదనుకోండి, జాబ్ పోయిందనుకోండి, కొత్త జాబ్ వస్తుంది. ఇదేంటంటే నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను అంతే. రిలేషన్‌షిప్ విషయంలో కూడా అంతే. డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడం అంటే రీకన్సిలియేషన్ జరగొచ్చు. లేదు న్యూ బిగినింగ్స్ అంటే ఇప్పుడు సెపరేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కూడా న్యూ పర్సన్‌ని మీట్ అవ్వచ్చు. అది న్యూ బిగినింగ్ అవుతది. సో, ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కానీ మీరు కోరుకున్నది యూనివర్స్ ఏంటంటే మీకిస్తుంది. మీరు ఆ రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎఫర్ట్స్ పెట్టారు. జస్ట్ ఈ లాస్ట్‌కొచ్చిన దగ్గర ఎందుకో మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటున్నారు. మేబీ ఈ స్టెప్ కూడా మీరు కరెక్ట్‌గా ఫాలో చేసి మీరు ఈ జర్నీలో హీల్ అవుతూ, ఇక్కడ సిట్యుయేషన్స్‌ని మరికొంచెం బెటర్‌గా అర్థం చేసుకుంటూ, మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు చేయాల్సింది చేస్తే, ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. మళ్ళీ థింగ్స్ హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతాయి. మీ లైఫు మీకు డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని హెచ్చరిస్తుంది అంటే, ఇక్కడ మీరు స్టాప్ అవ్వకూడదు అని హెచ్చరిస్తుందండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తేనే మీ జర్నీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదొక జర్నీ. అంటే లైఫ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ జర్నీస్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. కానీ ఇదొకటి. సో, ఇది మీరేంటంటే ప్రాపర్‌గా ఈ టైంలో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇది ఏ సిట్యుయేషన్ అయినా బేసిక్‌గా అవ్వచ్చు. నేనేంటంటే ఇక్కడ సిట్యుయేషన్ అనేది స్పెసిఫై చేయట్లేదు. కానీ మీరు మీ ఇంట్యూషన్ కాల్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. అది స్కిప్ చేయడానికి లేదు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, అందుకే ప్రాపర్‌గా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ కూడా చేయండి. వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంక చేయాల్సింది చెయ్యండి. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఖచ్చితంగా థింగ్స్ అనేవి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతున్నాయండి. మీరు అవునన్నా, కాదన్నా కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయి. కాకపోతే స్టార్టింగ్ అంతా కూడా ఫాస్ట్‌గా చేయాల్సినవి చేసేసారు. స్టార్టింగ్ అంతా కూడా ఒక ప్యాషన్ ఉంది మీలో. ఒక కమిట్మెంట్ ఉంది. సో, దానివల్ల మీరేంటంటే చాలా హార్డ్ వర్క్ చేయడం కానీ, ఈ ప్రాసెస్‌లో చాలా విడిచిపెట్టేయడం కానీ అన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు మీలో ఎందుకో అది లేదు. ఇప్పుడు మీలో ప్రతిదానికి భయం ఉంది. ఇలా చేస్తే అలా అవుతుందేమో, ఇలా అనుకుంటే మేబీ ఇంకొకలాగా జరిగితే ఏంటి పరిస్థితి? ఎక్కువ భయపడుతున్నారు. సడెన్‌గా ఎందుకిలా చేంజ్ అయ్యారో నాకు తెలీదు కానీ, బట్ నాకొకటి అర్థమైందండి. ఔట్‌కమ్ అయితే ఎగ్జాక్ట్‌గా పాజిటివ్‌గా రావాలి అని మేబీ ఇలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో. ఇది అతి జాగ్రత్త అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇంత దూరం వచ్చేసాం కాబట్టి, ఈ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి ఏంటి? మేబీ రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతదేమో మనం రష్ అయితే. లేదా మనం ఒక డెసిషన్ తీసుకుంటే అనే భయం మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. కానీ మీరు పాజిటివ్‌గా ఈ సిట్యుయేషన్ మీద ఒక హోప్‌తో చేయాల్సింది చెయ్యండి. మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఏం చేయాలో అదే చెయ్యాలండి. సో, దానికి షార్ట్ కట్ ఉండదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పటి వరకు
నాకు తెలిసి మీరు చేయాల్సింది కరెక్ట్ గానే చేశారు. బట్ ఇక్కడి నుంచి కూడా మీరు కరెక్ట్ గా చేయాల్సింది చేస్తేనే రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తుంది. లేదు నేనేంటంటే రిజల్ట్ అనేది ఇలా రావాలి అంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కదా! సో, ఇలా మనం జాగ్రత్త పడితే బెటర్ అనుకోని మీరు ఇలాగే ఉంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడేది మీరే. ఎందుకంటే రిజల్ట్ అయితే పాజిటివ్ గానే వస్తది. అందులో నో డౌట్. కానీ భయపడి ఆర్ ఎక్కువ ఆలోచించి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది కూడా అలాగే ఉంటది. ఎందుకంటే కొన్ని ఆర్గానిక్‌గా జరగాల్సినవి జరగాలి. మేబీ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా కష్టపడిన తర్వాత ఒకటి వేస్ట్ అయినట్టుగా మీకు అనిపించినా ఆర్ మీరు అనుకున్న విధంగా రిజల్ట్ రాకపోయినా దాని అర్థం అదే పర్మనెంట్ అవ్వాలని కాదు. ఇంకా బెటర్‌ది మీకోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఆ జర్నీ అనేది రియల్‌గా ఎండ్ అవ్వలేదేమో. ఇంకా కంటిన్యూ అవుతదేమో. ఎవరికి తెలుసు ఏం జరుగుతదనేది. కానీ మీ వైపు నుంచి మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేయకపోతే మాత్రం కాన్సీక్వెన్సెస్ అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో, అందుకే ఇప్పటికైనా మారి మీ ప్రయత్నాలు మీరు చేయండి. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.